అంత చిత్రీకరించడం అవసరమా? ఇంద్రగిరిని బయట వేయడానికి కోసం అమ్మాయిని టోటల్గా ఒక నెగిటివ్ క్యారెక్టర్ చిత్రీకరించడం కూడా కరెక్ట్ కాదు. కాదు అంటానికి అవును అంటానికి సాక్ష్యం లేదు. ఈరోజు డిపార్ట్మెంటే దాదాపు 10 నుంచి 12 ఛానల్స్ వరకు నోటీసులు ఇచ్చింది. ఏమంటారు? సార్, మీరు చెప్పిన దాంట్లో పూర్తి స్థాయిలో వాస్తవం ఉంది. ఇది ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనే దాంట్లో మనం కొద్దిగా ఓపికగా వినాలే. శ్రీహరి గారు, నేను చెప్తుంటాను సార్, ఇది పోటీ జరిగింది సార్. ఇందులో బండి సంజయ్ గారి అభిమానులు అనుకుందామా, ఇది అనుకుందామా, మా సోషల్ మీడియాలో అంటే పార్టీ పరంగా కాదు, అది ప్రజా సంగ్రామ యాత్ర అంటే ఆయన అభిమానులు పెట్టుకున్నది ఉంటుంది. అదొక గ్రూప్ కానీ అది కానీ మాకు కొన్ని సోషల్ మీడియాలో వచ్చినప్పుడు కూడా మేము కూడా కొంతమందికి ఫోన్లు చేసే వాళ్ళకి వ్యక్తిగతంగా మెసేజ్లు పెట్టి ఇలాంటి పోస్టులు చేయొద్దని కూడా చెప్పినాము. ఎందుకంటే వాళ్ళు రిప్లై ఇచ్చింది ఏంటంటే, అన్న ఆ బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియాలో ఏదన్నా చూడన్నా విపరీతంగా వాళ్ళు అంటే భగీరథను బ్లేమ్ చేసినా పర్వాలేదు, అది పూర్తి స్థాయిలో బండి సంజయ్ గారిని డిఫేమ్ చేస్తున్నారన్న, ఇది చేస్తున్నారన్న, మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా కొద్దిగా చూసి మాట్లాడండి అన్న, వీడి బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారన్న, పార్టీ మీద దాడి చేస్తున్నారన్న, విక్టిమ్ కు న్యాయం జరగాలన్న దానికంటే ఎక్కువ బీజేపీ పార్టీని బదనాం చేయాలి, రెండోది బండి సంజయ్ గారిని బదనాం చేయాలి. అంతేగాని శిక్ష పడాలన్న దానికంటే ఎక్కువ ఈయన డిఫేమ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారన్న. ఆ పరిస్థితులలో మేమందరం కూడా ఇది చేయాల్సి వస్తుందన్న. అంటే అపోజిట్ది కూడా ఎంత క్యారెక్టర్ ఏముందనేది ప్రొజెక్ట్ చేస్తున్నామన్నా అని అన్నాక అనేది పద్ధతి కాదు. ఈ సెక్షన్లలో కేసులలో ఉన్నాయి, మీరు అందరు ఇబ్బందులు పడతారు, మీరు ఈ పరిస్థితులలో పోవద్దని మేము కూడా చెప్పడం జరిగింది. అది చాలా మంది కూడా లాస్ట్ మినిట్ లో చాలా మంది కూడా బ్యాక్ ఎండ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసిన అత్యుత్సాహంతో, నేను ఫస్ట్ లో కూడా మనం డిబేట్ లో డిస్కషన్ లో కూడా చెప్పినాను సార్, ఈ అత్యుత్సాహం బీఆర్ఎస్ ది ఇద్దరు పిల్లల జీవితాలను బాజారబడ్డాయి పరిస్థితి. ఆయన ఆరోపణలు ఎందుకు ఎదుర్కొంటున్నాడు, శిక్ష ఇంకా నిరూపణ కాలేదు. ఈ అమ్మాయి వీళ్ళు చేసిన అత్యుత్సాహంతో ఎదుటోడు కూడా తక్కువ ఉండడు కదా, వాళ్ళు కూడా డిఫేమ్ చేయడానికి ప్రయత్నం చేయడంలో ఇది జరిగింది. ఇది దురదృష్టకర సంఘటన. అమ్మాయి ఫోటోలు కానీ ఆ ఫ్యామిలీ ఫోటోస్ కానీ బయటకు రాకూడదు. వీళ్ళు బీఆర్ చేసిన అత్యుత్సాహంతో ఈ అంత కొంప కొల్లేరు జరిగింది తప్ప మళ్ళీ దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మళ్ళీ బీజేపీని బదనాం చేస్తే ప్రయత్నం వీళ్ళు చేయడం అనేది సమంజసంగా లేదు. ఇందాక ఒక శాస్త్రం చెప్పిండు శ్రీహరి గారు, దోసకాయ దొంగతనం చేసినప్పుడే బందలిస్తే బంగారం దొంగతనం చేసుకుంది కదా. అవునయ్యా, అది కరెక్టే. కవిత గారు ఇక్కడ చిన్న దొంగ అంటే ఆయన అవినీతులు చేస్తున్నారు, ఆరోపణలు వస్తున్నాయి. ఆమె అన్న తర్వాత ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కున్న తర్వాత మీ క్యాబినెట్ మొత్తాన్ని తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి పంపించి